మెమో జారీ వెనుక సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు కుట్రలు చేసినట్లు తెలుస్తోంది. విచారణ ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నట్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. విచారణ చేస్తున్న అధికారులు సిబ్బందిని వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్లు పిలిపించుకుని నేరుగా పరోక్షంగా ఫోన్లో మాట్లాడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది. తమ పేర్లతో పాటు వైసీపీ పెద్దల ప్రమేయం కూడా తక్కువ చేసి చూపేలా కేసులను దర్యాప్తు చేయాలని వెయిటింగ్ లో ఉన్న కొందరు వేడుకుంటున్నారనే విషయం తెలియడంతో వారికి మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది. వెయిటింగ్ లో ఉన్న 16 మంది ఐపీఎస్లకు మెమో జారీ వెనుక సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు కుట్రలు చేసినట్లు తెలుస్తోంది. విచారణ ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నట్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. విచారణ చేస్తున్న అధికారులు సిబ్బందిని వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్లు పిలిపించుకుని నేరుగా పరోక్షంగా ఫోన్లో మాట్లాడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం. తమ పేర్లతో పాటు వైసీపీ పెద్దల ప్రమేయం కూడా తక్కువ చేసి చూపేలా కేసులను దర్యాప్తు చేయాలని వెయిటింగ్ లో ఉన్న కొందరు వేడుకుంటున్నారనే విషయం తెలియడంతో వారికి మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇన్పుట్ ఇన్ఛార్జ్ రైట్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారినప్పటికీ తమకు పోస్టింగ్ల విషయంలో కూడా వెయిటింగ్ లో ఉంచిన కొంతమంది ఐపీఎస్ల వ్యవహార శైలిలో ఇంకా మార్పు కనిపించట్లేదు. సో అందులో భాగంగానే నిన్న డీజీపీ కూడా సీరియస్ అయ్యారు. కొంతమంది ఐపీఎస్లు, అది కూడా సీనియర్ ఐపీఎస్లు, అసలు వారందరినీ కూడా గతంలో డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ కూడా వారు సరిగా విధులకు రావాలి అని చెప్పి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం సంతకాలు చేయాలని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి. ఎవరైతే రావట్లేదో వారందరికీ కూడా షోకాజ్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంలో కేవలం వారు రావట్లనే అంశం మాత్రమే కాదు, ఇంకా పలు విషయాలు కూడా దీని వెనక ఉన్నాయనేది మాత్రం తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు కావచ్చు, అవకతవకలు, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కానీ లేకపోతే మైనింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి అంశాలపైన కూడా ఫిర్యాదులు రావడం, వాటిపైన విచారణలు కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. మరికొన్ని వాటిపైన ఇంకా కూడా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యం. సో ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం వీటిని ఇటు సిఐడి కావచ్చు లేదా పోలీస్ శాఖ విచారణ కూడా మొదలుపెట్టింది. సో ఈ నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో తమ పాత్ర కావచ్చు, లేదా ఇప్పటి వరకు కూడా తమకు అన్ని తామై ఉన్నటువంటి ఎవరైతే గత అధికారంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి పెద్దల వ్యవహారాన్ని కూడా తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నాలకు కూడా పాల్పడుతున్నారనేటువంటి కొన్ని అనుమానాలు కావచ్చు, లేదా కొన్ని విషయాల్లో వీటికి సంబంధించిన లోతైనటువంటి విచారణ సాగిస్తే ఏం చేస్తున్నారు, ఎందుకు వీరు ఎక్కడుంటున్నారు, అసలు ఎవరితో మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాల సంబంధించిన అంశంపై ఇప్పటికే కొంత చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే వీరు వ్యవహార శైలిపైన కూడా ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర కొంత నివేదిక కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఆ నివేదిక ఏంటి, ఆ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి, అసలు ఈ ఐపీఎస్లు చేస్తున్నది ఏంటి, వీళ్ళు చేయాల్సింది ఏంటి అనే దానిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సత్య విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. సత్య, చెప్పండి. సో